ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరభద్ర, కర్ణం కర్ల వణిజ, పక్షం శుక్లపక్షం, రోజు సోమవారం, జన్మరాశి మీనరాశి. అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం 12:06 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:30 నుండి 9:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:25 నుండి 12:26 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 6వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదములు ఉంటాయి. మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి సోమవారం నాడు అనుకున్న నరాలపైన చేరినతనం, రోగనిరోధక శక్తి, ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీరే ఈ వ్యాధిని నివారించడానికి ప్రోత్సహించుకోండి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్న వారు ఎంత కష్టపెట్టినా కానీ ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు, జాగ్రత్త. మీరు తగిన పరిజ్ఞానం ఉండాలి. అత్త మామయ్య నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడు కలలో జీవిస్తారు. ఈ కార్యాలలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. దీనికి కుటుంబ సమస్యలు కారణమవుతాయి. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తన ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో పొదుపు చేయండి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా చాలిస్తారు. భాగస్వామితో కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలు మీరు తీస్తారు. మీ సాయంత్రాల్లో పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీరు రోజువారీ అలసటను శ్రమను పొడగొట్టుకోవడానికి చక్కటి ప్లాన్ ప్లాన్ చేయండి. వాటితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యల్ని చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త బయట, కానీ ఈరోజు మొత్తం అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు డాషింగ్ కలిగించవచ్చు. కనుక దగ్గరున్న ఇవ్వనకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. మీ తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడుని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడును రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చే ఫోన్ కాల్ను మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీకు భాగస్వామిని గుర్తు చేయనున్నది. ఈరోజు అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసే మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచండి మానండి. మీరు కార్యాలలో మంచిగా ఉండాలంటే పనిలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీకు ముఖ్యమైన పత్రాలన్నీ తీసుకుని వెళ్ళేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయాన్ని మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను మీరు రుచి చూడనున్నారు. మీరు మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఘ్నం చెందుతాయి. మీ జీవితంలో ఎత్తుపల్లాలు పంచుకోవడానికి సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో మంచి మార్పుని మీరు అనుభూతిని చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తుంది. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విషయాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరుగుతుంది. మీ విలువల్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అత్యంచగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తి ఏదైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయానికి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండా సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మేషరాశి వారికి సోమవారం నాడు కుటుంబ వృద్ధి, జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. మేషరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి అధిక ఆర్థిక విజయానికి గోధుమ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కను, జంతువును పెంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్త ఉండడానికి అయితే ట్రై చేయండి. రేపు సోమవారం రోజున మేషరాశి వారి ఫలితాలు అయితే చూశారు కదండి. అందరికీ కూడా బాగానే ఉంటుంది. అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. మీరు ఏ రోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న కాస్త డిషుం కాస్త మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో భారీ వేడి వాదనలు, చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.